చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇది ప్రకటించిన తర్వాత 2015లో నేను అమరావతి ఇక్కడే ఉంటది, నన్ను నమ్మండి. ఆ రోజు ప్రజలు నమ్మండి అనే మాటని వాళ్ళు అండర్లైన్ చేసుకోవాల్సింది. నన్ను నమ్మండి, నేను ఇక్కడికి వస్తాను, ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి అమరావతిని డిస్టర్బ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద, అతని మీద, వాళ్ళ పార్టీ వాళ్ళ మీద ఒట్లేసి వాళ్ళందరి చేత ఇక్కడే ఉంటుందని నమ్మబలికి ఇచ్చారు కదా. ఓకే అన్న తర్వాత నువ్వు ఆ మాట కట్టుబడేమన్నా అభివృద్ధిని కొనసాగించావా? అది అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగేటువంటి కార్యక్రమం కదా. రాజధాని అనేది ఒక శాశ్వతమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశం కదా. ఓకే, అది అయిపోయింది. 2019 తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పావు? 3 రాజధానులు ఉంటాయి, అవసరమైతే 30 ఉంటాయి అని చెప్పేసి మాట్లాడావు. ఆ మూడింటిని నువ్వు సమర్థించుకోవటం కోసం ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి దాన్ని సమాధులు అన్నావు, బూతులుగా మాట్లాడావు, అక్కడ నివసించేటువంటి మహిళల్ని తిట్టావు, రకరకాలుగా మాట్లాడావు, దాని మీద బురద అనేటువంటి ప్రయత్నం చేసావు. సరే, ఆ మాట మీద కట్టుబడ్డావా? ఆ మాట మీద కూడా కట్టుబడకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళా ఇప్పుడేమంటావు? కొద్దిసేపు మాదిగని అంటావు, కొద్దిసేపు ఇంకొకటి అంటావు. నేనేమంటానంటే, జగన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లో కూడా వైట్ షర్ట్ వేసుకొని బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి చేసినటువంటి వాళ్ళు కూడా సైకో క్రిమినల్స్, మెంటల్ గాళ్ళు ఎవరన్నా ఉంటారా అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఒక మతంతో దాన్ని ఆపలేం. ప్రజలు గమనించాలి. ఇక్కడ ప్రజలు ఈ రోజు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి రూపంలో ఎలాంటి రాజకీయ నాయకుడు ఉన్నాడు ఇక్కడ? ఆయన రాజకీయాలకు పనికొస్తాడా? నిబద్ధత కలిగి ఉన్నాడా? మాట మీద నిలబడే తత్వంతో ఉన్నాడా?